హాయ్ హలో నమస్తే అండి. నేను మీ శిరీషాని. నేను ఈరోజు సగ్గుబియ్యం పాయసం చేస్తున్నానండి. ఓన్లీ సగ్గుబియ్యంతోనే చేస్తున్నాను, అది బెల్లం వేసి చేస్తున్నాను. అయితే ఇదేంటి ఇలా ఉంది అనుకుంటున్నారు కదా, ఏం లేదండి. సగ్గుబియ్యం ఒక పావు గంట నానబెట్టి వాటర్లో ఈ విధంగా చేశాను బెల్లం వేసి. చూసారు కదా, చాలా బాగా ఉంది. ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. ఈ బెల్లం వేస్తాం కదా, తర్వాత పాలు వేసుకోవాలి. ఇకండి పాలు వేస్తాను కదా, చూడండి కలర్ అయితే చేంజ్ అయ్యింది. తర్వాత కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా కిస్మిస్, యాలకుల పౌడర్ వేసుకోవాలి. ఓన్లీ నెయ్యి ఒక్కటే వేసుకోకూడదు. నెయ్యి వేయకుండా నేను చేశాను. ఇదైతే చాలా బాగుంటుందండి. నెయ్యి వేస్తే టేస్ట్ వేరేలా వస్తుంది. మనం సేమియా పాయసం చేసుకున్నట్టు ఉంటుంది, కానీ ఈ విధంగా చేసుకుంటే ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు నేను జీడిపప్పు, యాలకుల పౌడర్, కిస్మిస్ వేసి దీన్ని సర్వ్ చేసుకోవడమే బౌల్లోకి. చాలా బాగుంటుందండి. ఇది బాడీని కూల్ చేయడంలో కూడా మంచి స్వీట్ రెసిపీగా ఉంటుంది. ఇది బాడీ అయితే కూల్ చేస్తుందండి. ఇందులో మంచి పోషక విలువలు ఉన్నాయి. సో బాదం, కాజు, నెక్స్ట్ కిస్మిస్ వేసి గార్నిష్ చేస్తానండి. ఏ నెయ్యి లేకుండా మంచిగా హెల్దీ రెసిపీ చేశాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్.